రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే. సార్, పొత్తులు కుదిరాక ఆల్రెడీ మనం అందరం మాట్లాడుకుంటున్నదే సీట్లు తగ్గుతాయి, త్యాగరాజు అవుతారు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా 3 సీట్లు లోక్సభ అండ్ శాసనసభకు రెండుటికి 4 సీట్లు తగ్గాయి అని చెప్పేసి విన్నాము. నిజమే అంటారా? ముందు నుంచి కూడా బీజేపీ జనసేన కలిపి 30 అసెంబ్లీ అండ్ 8 పార్లమెంట్ అని ముందు నుంచి చెప్తున్నారు. ఆ కలపడంలోనే అర్థమైపోయింది మనోడు త్యాగరాజు అవుతాడు అని. లేదంటే ఆల్రెడీ తనకి ఇచ్చేసిన తర్వాత కలపడం ఎందుకు? సపరేట్గా వాళ్ళకి ఎన్ని ఇస్తారో చెప్పాలి. కాబట్టి తెలుగుదేశం మీడియా కానీ తెలుగుదేశం వర్గాలు ముందు నుంచే కూడా ఒక ఇండైరెక్ట్గా ప్రిపేర్ చేశారు వాళ్ళు. వీళ్ళిద్దరికి కలిపి మేము 3, 8 ఇస్తున్నామని. అయితే బీజేపీ ఇంకా కూడా ఎక్కువ పట్టుబట్టింది. ఎందుకంటే మాకు డబుల్ డిజిట్ ఉండాలి అసెంబ్లీలో అని. అందుకని బీజేపీకి 10 ఇవ్వాల్సి వచ్చింది. సో ఓవరాల్గా త్యాగరాజు పవన్ కళ్యాణ్ 24 నుంచి 21కి పడిపోయింది. అంటే 3 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సి వచ్చింది, 1 పార్లమెంట్ సీటు ఇవ్వాల్సి వచ్చింది. తెలుగుదేశం మాత్రం 1 మాత్రమే ఇచ్చింది ఎక్స్ట్రాగా. ఇంతకుముందు అనుకున్నది ఏమంటే 145 పోటీ చేద్దాం అనుకుంటే ఇప్పుడు వాళ్ళు డబుల్ డిజిట్ అడిగారు కాబట్టి 1 ఇచ్చారు. అంటే ఇదంతా ముందే ప్లాన్డ్ అని. సో జనసేన 3 అసెంబ్లీ ఇవ్వాలి, 2 పార్లమెంట్ ఇవ్వాలనేది ముందే ప్లాన్. అది ప్లాన్గానే వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ ముందే చెప్పి చేశారు. నిన్నటికి నిర్ణయం తేలింది కాదు అది. దాంతోపాటు ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఏంటంటే 1 ఎక్స్ట్రా 10 ఉండాలి కాబట్టి అడిగారు కాబట్టి ఏదో కొసురు అంటారు కదా, ఇంత చేస్తున్నాం కొద్ది కొసురే, ఇంత వ్యాపారం చేస్తున్నాం అంటే కొద్ది కొసురేస్తారు మన కిరాణా స్టోర్లు. అలాగా కొసురు అడిగితే ఆ కొసురు టీడీపీ నుంచి ఇచ్చారు. సరే తీసుకోలే, ఎక్కడికి పోతావు, నీ బీజేపీ మాకు తెలియదు ఎలా డీల్ చేయాలని చంద్రబాబు అనుకునే ఇచ్చుంటాడు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ లిస్టు చూస్తే బీజేపీ నిలబడే లిస్టు గతంలో తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళే మళ్ళీ బీజేపీ నుంచి నిలబడుతున్నారు. సో ఏదన్నా అటు ఇటు తేడా వస్తే వాళ్ళు మళ్ళీ తెలుగుదేశానికే వస్తారు, ఎక్కడికి పోరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వరదాపురం సూరి కానీ ధర్మవరంలో, తర్వాత పురంధరేశ్వర కూడా ఆయన అకౌంట్లు వేసుకోవాల్సిందే. అంటే వీళ్ళందరూ పార్లమెంటు. అది కాకుండా కూడా కైకలూరు ఫర్ ఎగ్జాంపుల్ కామినేని శ్రీనివాసరావు గతంలో మంత్రిగా ఉన్నాడు 2014లో. ఆయన చంద్రబాబు పంపించారు, ఆయన వెంకయ్యనాయుడు ద్వారా బీజేపీలో చేర్పించి మళ్ళీ ఆయనకే మంత్రి కూడా ఇచ్చారు. అలాగే ముందు నుంచి చంద్రబాబు ఈ ప్లాన్స్ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు కూడా అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పార్లమెంటు. అతనెవరు ఒకప్పుడు ఇతనే చంద్రబాబు పంపించిన వ్యక్తే కదా, మళ్ళీ అక్కడే ఉన్నాడు. సో అందరూ మెజారిటీ బీజేపీలో ఉండేవాళ్ళు, మెజారిటీ జనసేనలో రాబోయే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం తెలుగుదేశం వాళ్ళే ఉంటారు. కాబట్టి పొత్తులు అనేది ఎందుకు చంద్రబాబు పెట్టుకుంటున్నాడంటే జనసేనతో పెట్టుకోవడానికేమో జనసేన ఓట్లు తెలుగుదేశానికి రావాలి, అట్ ద సేమ్ టైం జనసేనకి కంట్రోల్ అంతా కూడా మళ్ళీ చంద్రబాబు చేతిలో ఉంటుంది. ఇక బీజేపీతో పొత్తు పెట్టుకునేది దేనికి? బీజేపీకి సీట్లు వస్తాయని కాదు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి నిజానికి 10 అసెంబ్లీ 6 పార్లమెంట్ అనేది దాని స్ట్రెంగ్త్కు చాలా ఎక్కువ. అయినా చంద్రబాబు ఎందుకు ఇస్తున్నాడు? 2 ప్లాన్స్ ఉన్నాయి చంద్రబాబుకు. ఒకటేమో బీజేపీ ఉంటే జగన్ని డీల్ చేయొచ్చు, మనం జైలుకి పోకుండా ఉండొచ్చు అనేది ఒకటి. రెండవది బీజేపీ వాళ్ళకి ఇచ్చినా మన వాళ్ళే ఉంటారు కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు అనేది చంద్రబాబు ప్లాన్. ఇది బీజేపీకి తెలియదా? మనకే తెలిసినప్పుడు బీజేపీకి ఎందుకు తెలియదు? బీజేపీకి కూడా తెలుసు. బీజేపీ ఏం ఆలోచిస్తుందంటే సరే వాళ్ళున్నా ఎవరున్నా మన అకౌంట్లోనే కదా ఉంటారు ఎంపీలు, రేపు పొద్దున మనల్ని అయితే దాటిపోరు కదా వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ కోవట్లని తెలిసిపోయినాక వాళ్ళని ఎలా డీల్ చేయాలని మనకు తెలుసులే అని వాళ్ళు కూడా ఎక్కడ ఎంత ఇవ్వాలి, వీళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏందనేది వాళ్ళ ప్రయోజనంలో వాళ్ళు క్లారిటీ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే
జనాలు ఎవరైనా దీన్ని చూసి ఆమారే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్ప వీళ్ళ ఈ ముగ్గురు కూడా క్లారిటీలో ఉన్నారు. పొత్తులో ఉండే 3 పార్టీలు కూడా క్లారిటీగా ఎవరెవరి ప్రయోజనాలు వాళ్ళకి ఉన్నాయి. అంటే అందరికి కూడా విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. ఎప్పుడైనా ఒక పొత్తు అంటేనే ఆ పొత్తులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా లాభం ఉండాలి. సో అలాగే ఇప్పుడు బీజేపీ 0 అక్కడ 0.8%. అట్లాంటిది బీజేపీకి 4 వచ్చినా 5 వచ్చినా అకౌంట్లో అది మంచిదే కదా. సౌత్ ఇండియాలోనే వాళ్ళకి చాలా వీక్గా ఉన్నారు. సో అందువల్ల ఇప్పుడు వాళ్ళ టార్గెట్ సౌత్ ఇండియాలో ఒక 50 సీట్లు. సో ఇక్కడ ఒక 4, 5, 6 వచ్చాయనుకోండి వాళ్ళకి, అది ఆ 50లో కౌంట్ అవుతుంది కదా. కాబట్టి అది బీజేపీకి ఉండే అడ్వాంటేజ్. ఇక జనసేనకి ఏంటంటే జనసేన కూడా పేరుకి 6% ఓట్లు వచ్చాయి, కానీ వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ 0నే. అంటే ఒక్క సీటు కూడా రాలేదు. వచ్చిన రాపాక వరప్రసాద్ వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా గెలిచి వాళ్ళకి ఒక కనీసం 10 వచ్చిన వరస్ట్, అంటే 21 ఉన్నాయి, 21లో సగం వచ్చి 10 వచ్చినా కూడా 10తో రేపు అసెంబ్లీకి అడుగు పెడితే కొంత ఒక గౌరవప్రదమైన ఇదవుతుంది పార్టీ మరీ 0 కాకుండా. ఇక చంద్రబాబుకి ఏంటంటే డూ ఆర్ డై. చంద్రబాబు ఒంటరిగా జగన్ ఎదుర్కొనే పరిస్థితి లేదు కాబట్టి, సో జగన్కి వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత చీలిపోకుండా జనసేనని చేసుకోవాలి. అట్లాగే జగన్ తన మీద అంటే దాడులు కావచ్చు, లేకపోతే టీడీపీ శ్రేణుల మీద కేసులు పెట్టడం కావచ్చు, డబ్బులు ఫ్లోని ఆపడం కావచ్చు, పోల్ మేనేజ్మెంట్లో అరాచకాలు చేయడం కావచ్చు, వీటన్నిటినీ కంట్రోల్ చేయడం కోసం బీజేపీ సపోర్ట్ కావాలి. అట్లాగే ఇన్ కేస్ ఒకవేళ ఓడిపోయినా నెక్స్ట్ జైలుకి వెళ్లకుండా ఉండాలంటే బీజేపీ సపోర్ట్ కావాలి. ఇవన్నీ చంద్రబాబు ఆలోచించాడు. సో అది కాబట్టి బేసిక్గా ఏంటంటే ఈ పొత్తులు అనేవి ముగ్గురికి ఉపయోగకరంగానే ఉన్నాయి. కాకపోతే దీంట్లో మేజర్గా అఫెక్ట్ అయ్యేది పవన్ కళ్యాణ్ అంటే ఆయన క్లారిటీ ఉంది. అఫెక్ట్ అవుతాము, అయినా కూడా మనకేం ఇబ్బంది లేదు అన్న క్లారిటీతోనే వెళ్ళాడు. ఆయనకు వరస్ట్ అంటే ఏంటి, సీట్లు తగ్గుతాయి. వరస్ట్ అంటే జనసేన ఓట్లు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ కావు. ఆయన పోయేదేముంది దానివల్ల. కాబట్టి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకునే చంద్రబాబు కూడా దిగాడు. ఎంత ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, వరస్ట్ అంటే ఎంత అవ్వచ్చు. సో 6% నుంచి 10% ఉందనుకో, అక్కడి నుంచి 2%, 3% ట్రాన్స్ఫర్ అయినా కూడా మనకు ఉపయోగం కదా అన్న పద్ధతిలో చంద్రబాబు వెళ్తున్నాడు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే దాని ఒక కార్పొరేట్ దీంట్లో ఒక సామెత ఉంటుంది కదా, ప్లాన్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద వరస్ట్ అని. సో బెస్ట్ అంటే ఇది, వరస్ట్ అంటే కూడా ఇది. సో దీనికి మనకు అడ్వాంటేజ్ ఉంటుంది అనేది వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఆ రకంగా దీంట్లో ఈ పొత్తుల్లో ఉండే ముగ్గురికి కూడా ఈ పొత్తు వల్ల ఉపయోగం తప్ప లాస్ ఏమి లేదు. బయట ఏమనుకుంటారంటే ఇది జనసైనికులు తిరుగుబాటు చేస్తారు, తర్వాత పవన్ కళ్యాణ్ని ఓడిస్తారు, ఇవన్నీ చెప్తున్నారు. అందుకనే ఆయన పార్లమెంట్కి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ రేపు పార్లమెంట్లో కూడా ఓడిపోయాడు అనుకో, రాజ్యసభ పంపిస్తారు. రాజ్యసభలో నేషనల్ లెవెల్లో మినిస్టర్ అవుతాడు. కాబట్టి ఈ ఆప్షన్స్ ఎక్కడికి పోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇటు తెలుగుదేశం నుంచి రేపొద్దున రాజ్యసభకు పంపించే అవకాశాలు ఉన్నాయి, బీజేపీ నుంచి కూడా పంపించే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఆయన గెలవకపోయినా. సో ఇవన్నీ ఆయన ప్లాన్ చేసుకొనే దిగాడు రంగంలోకి. ఒకవేళ నన్ను పట్టుబట్టి ఓడించినా పర్వాలేదు అనేది. సో ఇప్పుడు ఏంటంటే చాలా చోట్ల జన సైనికులు తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలన్న పరిస్థితి కొన్ని చోట్ల ఉంటుంది. కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ జన సైనికుల్లో కానీ కాపుల్లో కానీ ఒక హోప్ని క్రియేట్ చేశారు, ఫాల్స్ హోప్ని. అది వాళ్ళ అవసరం అప్పట్లో. ఆ హోప్ క్రియేట్ కాకపోతే ఇంత పెద్ద ఉత్సాహం ఇంత ఇది రాదు. సో అది క్రియేట్ చేశారు. ఇప్పుడు మామూలుగా మనం ఒక సినిమా రిలీజ్ అయితే ఒక ఫాల్స్ ప్రాపగండా కూడా ఉంటుంది కదా. అది సినిమాలో నిజంగా ఏముందో చెప్తే చాలా సినిమాలకి జనం రారు. కాబట్టి లేనిది మనం ఉన్నట్టు చూపిస్తాం కదా. దట్ ఈజ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. సో పొలిటికల్ పార్టీలు కూడా మార్కెటింగ్ స్ట్రాటజీని ప్లాన్ చేస్తాయి. సో ఏ ఫేజ్లో ఏ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ప్లాన్ చేయాలనేది వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. పవన్ కళ్యాణ్కి తెలీదా ఫైనల్గా మనకి ఇన్ని సీట్లు వచ్చినప్పుడు మనం ఈ హైప్ క్రియేట్ చేస్తే మనకి నెగిటివ్ వస్తుందని? వస్తే రాని నెగిటివ్
అనేదే వాళ్ళు ప్లాన్ చేసుకొని రంగంలోకి దిగారు. కాబట్టి పవన్ కళ్యాణ్ కోల్పోయేది ఏమీ లేదు, గతం కంటే బెటరు. అట్లాగే చంద్రబాబుకి గతం కంటే ఖచ్చితంగా బెటర్. 23 అయితే రావు కదా, ఖచ్చితంగా గెలుపన్నా రావాలి, లేదా మ్యాక్సిమం సీట్లన్నా వస్తాయి. ఎందుకంటే ఈసారి ఎవరికి స్వీప్ ఉండే అవకాశం లేదు. బీజేపీ 0 ఉన్న చోట ఒకటి వచ్చినట్టే కాబట్టి బీజేపీకి కూడా ఇది. సో ఈ రకంగా పొత్తులనేవి 3 పార్టీలకి ఖచ్చితంగా హెల్ప్ చేసేది తప్ప దీంట్లో ఏమీ ఎవరికి కూడా ఏమి నష్టం లేదు.